మాఘమాసంలో వచ్చేటువంటి 4వ తారీఖు ఫిబ్రవరి 4వ తారీఖు రథసప్తమి. ఈ రథసప్తమినే సూర్య జయంతి అని కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. హిందూ సనాతన హైందవ ధర్మంలో సూర్యనారాయణమూర్తి స్వామి వారికి ఎంతో ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంది. ప్రాతకాలంలో బ్రహ్మరూపమందు, మధ్యాహ్న కాలమందు మహేశ్వర రూపమందు, సాయం సంధ్యా సమయమందు విష్ణు రూపమందు దర్శనమిచ్చేటువంటి ప్రత్యక్ష నారాయణ స్వరూపమే సూర్యనారాయణమూర్తి స్వామి వారు. జపాకుసుమ సాంకాశం కాశ్యపేయం మహాద్యుతం తమోరుం సర్వ పాపాగ్రం ప్రణతోస్మి దివాకరం అంటారు సూర్యనారాయణమూర్తి స్వామి వారిని. స్వయం ప్రకాశితుడైనటువంటి ఛాయా ఉషా ప్రజ్ఞా సమేతమైనటువంటి సూర్యనారాయణమూర్తి స్వామి వారు చక్కగా ద్వాదశాదిత్య రూపములో అరుణారుణ కాంతులతో ఏకచక్రధారుడై అరుణోదుడై చక్కటి కాంతిని మన మీద ప్రసరించడం ద్వారా ఈ మనుష్య కోటంతా కూడా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలగజేసుకుని ఈరోజు మన జీవనం సాగుతుందంటే స్వామివారి ద్వారానే ఆధారపడి ఉంటుందని మన హిందూ సనాతన ధర్మాలే కాదు, కొన్ని ఆధునిక టెక్నాలజీ కూడా తెలియజేస్తుంది.